శ్రీరామ జయం. నాకు జనరల్గా వచ్చే కాల్స్లో ఈ ప్రేమికులకు సంబంధించినటువంటి కాల్స్ వస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇవి చాలా ఎక్కువైపోయాయి. ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి అనుకున్నాను. నేను చెప్పాలంటే ప్రేమ అనేది స్వచ్ఛమైనది. ఈ మధ్య కాలంలో కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కానీ స్వచ్ఛంగా ప్రేమించిన వాళ్ళని మర్చిపోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అంటే నేను మగపిల్లలు సెన్సిటివ్, ఆడపిల్లలు సెన్సిటివ్ అని మాట్లాడలేదు. ఇక్కడ ప్రేమ అనేది స్వచ్ఛమైంది. ఎలా జరుగుతుందంటే ఏదో ప్రేమించుకుంటారు, వీలైతే కొంత శారీరకంగా దగ్గర అవుతారు, ఇంట్లో వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి. తర్వాత సడన్గా ఇద్దరు విడిపోయి ఎవరు కూడా అడ్రస్ తెలియకుండా వాడెక్కడో వీడెక్కడో అన్న పరిస్థితులకు వెళ్ళిపోతారు. ఈ మధ్య వచ్చిన టెక్నాలజీ, వాట్సాప్లు, ఫేస్బుక్లు బ్లాక్ చేయడం, సోషల్ మీడియాని బ్లాక్ చేయడం వాళ్ళతో, దీనివల్ల ఇద్దరు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరో బాగా సఫర్ అవుతూ ఉంటారు. దీనికి చాలా మార్గాలు ఉన్నాయి. అంటే మరి తిరిగి ఆ సపరేటెడ్ అయినటువంటి లవర్ కానీ, ఆ సపరేటెడ్ అయినటువంటి మీరు చేసుకోవాలనుకున్న భర్త కానీ, లేదా ఆ లవ్ మ్యారేజ్ చేసుకొని చూడండి, మీరు శాస్త్ర ప్రకారం అంటే పెద్దలు ఒప్పించిన వివాహం చేసుకుంటే ఒక పద్ధతి, ఈ విధంగా ప్రేమించి వివాహం చేసుకుంటే ఒక పద్ధతి. అంటే ప్రేమించిన తర్వాత చేసుకున్న ఆ భర్త మిమ్మల్ని కాదని వదిలి వెళ్ళిపోవడం, మీకు అతని ఆన్సర్ అంటే అడ్రస్ తెలియకుండా వెళ్ళిపోవడం, లేకుంటే అసలు మీతో కమ్యూనికేషన్ లేకుండా మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి ఉంటాయి. అర్థమవుతుందా? అది ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇలాంటివి ఉన్నప్పుడు శాస్త్రంలో చాలా రకాల మార్గాలు ఉంటాయి. ఒక మార్గం మీకు నేను చెప్తాను. ఆ మార్గం అనేది చాలా మంచి మార్గం. ఎలా అయినా గుర్తుపెట్టుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మీకు జ్వరం, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక రోగానికి మీకు 2-3 టాబ్లెట్స్ ఇస్తాడు. శాస్త్రం కూడా అంతే. ఒక పద్ధతి ఏదో హోమం చేస్తే ఒక మంది అట్లా కాదు. శాస్త్రంలో కూడా పద్ధతులు ఉంటాయి. ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి అంటే టు అట్రాక్ట్ ఏ సపరేటెడ్, అంటే ఎవరు సపరేట్ అయినటువంటి ఆ యొక్క ప్రేమికుడు కానీ, లేదా లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి ఆ డ్రీమ్ భర్త, ఎవరైతే భర్తనో భార్యనో ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కలవడానికి ఏం చేయాలంటే ఒక 3 స్టెప్స్ ద్వారా చెప్తాను. ఫస్ట్ స్టెప్లో ఏం చేయండి, ఒక చిన్న మంత్రం ఉంటుంది. విజయసుందరి దేవి అని ఉంటుంది. ఆ విజయసుందరి అనేది ఎలా ఉంటుందంటే మంత్రం ఓం విజయసుందరి క్లీం అని ఉంటుంది. సింపుల్ మంత్రం. ఇంక మిగతా పెద్ద నెక్స్ట్ లెవెల్ మనం నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందో చూద్దాం. ఈ విజయసుందరి క్లీం ఎలా అంటే ఫస్ట్ సంకల్పం చేసుకోవాలి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ శుభార్థంచ శుభే శోభనే మంగళే ముహూర్తే అర్థపృథివ్యాయం బహు, ఇవి రావు కాబట్టి సింపుల్గా సంకల్పం అంటే మీ పేరేంటి, మీరు ప్రేమించిన లవర్ పేరు, ఎవరైతే మీకు సపరేటెడ్ అయ్యారో లేకుంటే అతని పేరేంటి, అతని పేరు చదువుకోవడం. యూ గాట్ మై పాయింట్, వాట్ ఐ సెడ్. అతని సమ చేసుకోవడం. మీ ఇద్దరికి కొన్ని మెమోరీస్ ఉంటాయి, స్వీట్ మెమోరీస్ ఉంటాయి. అంటే మీరు తొలినాళ్ళలో మీరు పెట్టుకున్న ముద్దు ముచ్చట్లు కానీ, ఆ మాటలు కానీ, ఇట్లాంటివి కానీ ఉంటాయి. అవి ఆ మెమోరీస్ అన్నీ అతను తీసుకురావడం కోసం అవన్నీ గుర్తు చేసుకోవడం. అతని పేరు లేకుంటే ఆమె పేరు సంకల్పం చేసుకోవాలి. మీరు ప్రస్తుతం ఉంటున్నటువంటి ఊరు ఏంటి, అంటే విలేజ్ ఎక్కడ, మీరు ఎక్కడికి తిరిగి ఆమె రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడికి మీ యొక్క ఆ మెమోరీస్ గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ ఊరిని తలుచుకొని నెక్స్ట్ ఏం చేయాలి, అదేమో 10,000 సార్లు ఈ 7 days. కొంచెం కష్టపడాల్సిందే కదా మనం, ఇష్టమైన వాళ్ళు కావాలంటే. తర్వాత ఇది టాబ్లెట్స్ మీరే వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే టాబ్లెట్స్ డాక్టర్ వేసుకోడు, డాక్టర్ ట్రీట్మెంట్ చేసి డాక్టర్ వేసుకోడు కదా. సో ఈ టాబ్లెట్స్ ఎలా ఉంటాయంటే 10,000 సార్లు చదవడం, 7 days, 10,000 times into 7 days. ఏదో టైంలో మీరు తోచినప్పుడు చదువుకోండి. నిలబడే చదవాలని లేదు, కొంచెం శృతి శుభ్రతంగా ఉన్న దగ్గర చదువుకోండి. అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయేది, ఏ ప్లేస్లో మీరు అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు. అమ్మాయి విడిపోయిందో అబ్బాయి విడిపోయాడో ఎవరు అనుకుందాం, ఆ లవర్ ఏ ప్లేస్లో మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలంటే, ఏ ప్లేస్కి వచ్చి మిమ్మల్ని మళ్ళీ కలవాలను, మీతో ఉండాలని అనుకుంటున్నారో ఆ ప్లేస్లో పేరు తలుచుకొని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో వెళ్ళిపోయింది, మీరు హైదరాబాద్లో ఉన్నారనుకో, లేదంటే ఎక్కడో మీరు రాజస్థాన్లో ఉన్నారనుకున్నారు. ఆ అమ్మాయి రాజస్థాన్లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, లవ్ చేసుకున్నారు, అంత చేసుకున్నారు అనుకుంది. మీరు రాజస్థాన్లో ఉంటున్నారు, మళ్ళీ నేను అక్కడికి వచ్చి కలవాలి, లేకుంటే హైదరాబాద్ వచ్చి కలవాలి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఆ ప్లేస్ని తలుచుకొని మళ్ళీ సంకల్పం తెచ్చుకొని ఓం నమో భగవతే ఉద్ధమర్రేశ్వర మోహ్య. ఇది మొత్తం మంత్రం నేను చెప్పకూడదు, ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ పర్పసే కాబట్టి. ఏదైనా ఉంటే ఈ ఛానల్ ద్వారా సంప్రదించండి. ఆ మంత్రాన్ని 30,000 సార్లు మీరు చదువుకుంటే మంత్రసిద్ధి జరుగుతుంది. తర్వాత ఏం చేయాలని కూడా నేను చెప్తాను. సో ఇట్లాంటిది అంటే ఒక నిర్దిష్ట స్థలాన్ని ఎంచుకొని ఆ అమ్మాయిని అక్కడ, అబ్బాయి లేకుంటే అబ్బాయి విడిపోయిన వాళ్ళు ఎవరో అయితే నిన్ను మర్చిపోయి వెళ్ళిపోయారు, నీకు కాంటాక్ట్ లేకుండా వాళ్ళని చేసుకోవడానికి. అదేవిధంగా 3వ స్టెప్, ఇది కొంచెం
ఇవి మీరు చేయలేరు. ఎందుకంటే ఇవి కొంచెం అఘోరకు సంబంధించిన కాపాలిక అఘోరలు ఎన్నో రకాలు ఉంటాయి. అవి మీ తర్వాత వీడియోస్ నేను చేస్తాను, నెక్స్ట్ సిరీస్లో చేస్తాను. మంచి మంచి వీడియోస్ అంటే మోసపోకూడదు. మంచి మంచి వీడియోస్ అంటే శాస్త్రం అనేది ఇలా ఉంటుంది. అంతేగాని నీకెందుకు నేను తెప్పిస్తానే ఇచ్చిపడే ఇట్లాంటి సబ్జెక్టులు ఏమైతే కొన్ని లక్షలు వేల రూపాయలు లాస్ అవుతూ ఉన్నారు పబ్లిక్. ఇది ఎందుకంటే కొద్దిగానే మీకు తెలిసి ఉండాలి. ఇలా చేస్తున్నారు సమస్యలు, మీ స్టెప్స్ ఏంటి అని అడగగలగాలి, మీకు రావాలి. అది నా ఉద్దేశం. కాబట్టి అది ఎలా ఉంటుంది అండ్ నెక్స్ట్ 3వ స్టెప్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. దీన్ని మనం జనరల్గా కామదేవ్ సంబంధించినటువంటి అంటే ఆ విడిపోయినటువంటి వాడికి ఏ ప్లేస్లో మీరు రావాలనుకుంటున్నారో ఎట్లా సపరేటెడ్ అయిన వాడిని ఎట్లా మీరు న్యూరాన్స్ అంటే వాడి మెమోరీని ఎట్లా యాక్టివేట్ చేస్తున్నారు, అట్లాగే మీ ఇద్దరికి కలిపి కొన్ని లైంగిక వాంఛలు అంటే ఏంటి, మీ ఇద్దరు కలిసి కొన్ని రొమాంటిక్ లైఫ్ని కలిసి ఉంటారు, లేకుంటే మంచి క్షణాలు గడిపి ఉంటారు. వాటిని ఇంకా ప్రేరేపణ చేయడం అంటే మళ్ళీ తిరిగి వచ్చి నీతో ఆ విధంగా ఉండడం కోసం దానికి కామదేవు సంబంధించిన కొన్ని ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే, ఒకవేళ కనుక మీరు భార్య లేకుంటే లవర్ అమ్మాయి కనుక విడిపోతే పత్ని అంటే అమ్మాయి పేరు చదువుకోవడం, అబ్బాయి కనుక అయితే అబ్బాయి పేరు చదువుకొని కోయా ప్యార్ వాపసి పానే మాడ మాద మధ్య చిల్ ఇట్లా కొన్ని మంత్రం ఉంటుంది పెద్దగా. ఆ మంత్రం అనేది ఎడ్యుకేటెడ్ పర్పస్ చేస్తున్నటువంటి వీడియో కాబట్టి మొత్తం మంత్రం నేను ఇవ్వలేను. దాన్ని చేసే విధానం ఉంటుంది. దాన్ని ఎలా అంటే ఇప్పుడు చెప్పినటువంటి మంత్రాన్ని ఒక 10,000 సార్లు మనం సిద్ధి కావడం కోసం 10,000 సార్లు మనం జపించుకున్న తర్వాత ఏదైనా శ్మశానంలో కానీ లేదంటే ఏదైనా నిషిద్ధ ప్రదేశంలో కానీ దశాంగ హోమం అంటే 1000 సార్లు మీకు ఏదైనా నేను చెప్తాను, మిగతా కొన్ని విషయాలు నేను చెప్పలేను వీడియోలో. దాన్ని ఆ విధంగా చేసి అతనికి సంబంధించిన ఏదైనా వస్తువులు పెట్టుకొని మనం ఏదో అమ్మాయికి సంబంధించిన వస్తువులు పెట్టుకొని అమ్మాయిని తిరిగి నీ యొక్క లైఫ్లోకి అంత ప్రేమ చూపిస్తున్నటువంటి ఆ కోపం అంతా తగ్గిపోయి తిరిగి నీ లైఫ్లోకి రావడానికి ఈ విధమైనటువంటి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇంకా చాలా పద్ధతులు ఉంటాయి. బట్ ఇట్లాంటి పద్ధతులు మనం తర్వాత వీడియోలో కూడా చూద్దాం. కాబట్టి శాస్త్రాన్ని కరెక్ట్ పద్ధతిలో వాడండి. ఎందుకంటే ఇట్లాంటివి నేను చాలా చూస్తాను సొసైటీలో, నాకు దగ్గర చాలా వస్తాయి. ఇది కూడా నేను బాధపడుతూ చేస్తున్నటువంటి వీడియోని. ఎందుకంటే చాలా మోసపోతూ ఉన్నారు, వేలు లక్షలు. ఎందుకంటే ఒకరి మీద ప్రేమ అంతటి గొప్పది అని చెప్పాను నేను. ఈ ప్రపంచమే ప్రేమమయం, ప్రేమ మీదనే ప్రపంచం అనేది నడుస్తుంది. తల్లి మీద కొడుకు ప్రేమ, చెట్టుకు పుట్టకు ప్రేమ ఇట్లా ఉంటాయి కదా. కాబట్టి దీన్ని మీరు మూఢనమ్మకంలో పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులను పాటించుకుంటూ మీరు ఇప్పుడు నేను చెప్పిన విదయ సుందరి అదొక అమ్మవారి శక్తి. తర్వాత మీరు ఇంతకుముందు చెప్పిన ఉద్ధమరేశ్వర అదొక శక్తి, ఇంతకుముందు కామదేవ అదొక శక్తి. ఇట్లాంటి శక్తులు ఉన్నాయి చాలా. అంటే అట్లాంటివి ఆల్రెడీ శాస్త్రంలో రాసి క్లియర్గా ఉన్నాయి. ఇవి అఘోర శాస్త్రంలోకి వస్తాయి. అఘోరల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. సాత్విక అఘోర అని, తర్వాత కాపాలిక అఘోర కొన్ని ఉన్నాయి. అఘోరల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అవి కూడా మనం చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో. కాబట్టి ఇంత మంచి విషయాన్ని మీరు ఒక్కటి తెలుసుకుంటేలా. కాబట్టి మంచి ఎడ్యుకేటెడ్గా అండి, అంతేగాని మోసపోకండి. శ్రీరామ జయం.